రోడ్ల కోసం నిధులు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ఏమాత్రం వెనకాడదన్నారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజా రవాణా రోడ్లు ఉంటేనే ప్రభుత్వంపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంటుందని తెలిపారు. ఉద్యోగం, ఉపాధి హైదరాబాద్లోనే కాదు తెలంగాణ ప్రాంతంలో ఎక్కడైనా దొరుకుతుందనే భావన సృష్టించాలని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్ వర్క్స్ పై మంత్రుల కమిటీ సమావేశమైంది. ఇక రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, సిఎస్ రామకృష్ణారావు ఉన్నతాధికారులు హాజరయ్యారు. సబ్ కమిటీ మీటింగ్ పనుల పురోగతి కోసం ఏర్పాటు చేసుకున్నామని మంత్రి వెల్లడించారు. హ్యామ్ విధానంలో చేపట్టాల్సిన రోడ్లను స్పీడప్ చేయాలన్న ఆయన 3 ఏళ్లలో యాక్సిడెంట్స్ కు ఆస్కారం లేని మంచి రోడ్లు అందుబాటులోనికి రానున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక తప్పిదాలు ప్రస్తుతం తమకు ఇబ్బందిగా మారాయని, ఇక చెల్లింపుల విషయంలో కాంట్రాక్టర్లకున్న అభద్రతా భావాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.